హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రొనౌన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. ప్రొనౌన్ అంటే సర్వనామం. ఇది నౌన్కు బదులుగా వాడబడుతుంది. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే మొదలైన వాటిని ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్స్లో పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిట్ ప్రొనౌన్స్, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రెసిప్రొకల్ ప్రొనౌన్స్ మరియు రిలేటివ్ ప్రొనౌన్స్ అనే రకాలు ఉంటాయి. పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ వ్యక్తులను గురించి తెలియజేస్తుంది. వివిధ రకాల పర్సన్స్ కింది విధంగా ఉంటాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ he, she, it, and third person plural they. అంతేకాకుండా జెండర్ గురించి, నెంబర్ గురించి ఇవి తెలియజేస్తాయి. అంటే ఎంతమంది ఉన్నారు, అది ఏకవచనమా లేక బహువచనమా, వారు స్త్రీలా పురుషులా అనేది కూడా పర్సనల్ ప్రొనౌన్ వలన తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఐ, మీ, షీ, హీ, ఎట్సెట్రా. పైన చెప్పబడిన ఉదాహరణలలో షీని చూస్తే అది థర్డ్ పర్సన్ అని, సింగులర్ అని, ఫెమినిన్ జెండర్ అని తెలుస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్స్ స్వాధీనతను తెలియజేస్తాయి. అంటే వేటి గురించి చెప్తున్నామో అవి సబ్జెక్ట్లో చెప్పబడిన ప్రొనౌన్స్కి చెందినవని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్, హిజ్, హర్, మైన్, ఎట్సెట్రా. దిస్ ఈజ్ హిజ్ బుక్. ఇక్కడ అతడి పుస్తకం అంటే పుస్తకం అతడికి చెందినదని చెప్పటం జరిగింది. పొసెసివ్ ప్రొనౌన్స్లో రకాలు ఉన్నాయి. ఇవి అబ్సల్యూట్ పొసెసివ్ ప్రొనౌన్స్ మరియు ప్రొనామినల్ పొసెసివ్ ప్రొనౌన్స్ అని రెండు రకాలు. అబ్సల్యూట్ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి వాస్తవంగా ప్రొనౌన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి అంతకు మునుపు చెప్పబడిన నౌన్కు బదులుగా వాడబడతాయి. వీటి తర్వాత ఎలాంటి నౌన్ వాడవలసిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, మైన్, యువర్స్, దేర్స్, హర్స్, ఎట్సెట్రా. దిస్ కార్ ఈజ్ అవర్స్. ఇక్కడ ఈ కారు మాది అని చెప్పబడింది. అవర్ తర్వాత ఎలాంటి నౌన్ లేదు. అలా కాకుండా దిస్ ఈజ్ అవర్ కార్ అంటే ఇది మా కారు. ఇక్కడ అవర్ తర్వాత కార్ అనే నౌన్ వచ్చింది. ప్రొనామినల్ పొసెసివ్ ప్రొనౌన్స్ను ఇంకో రకంగా అడ్జెక్టివ్స్ అని కూడా అనుకోవచ్చు. వీటి వాడకం తర్వాత నౌన్ వస్తుంది. ఎగ్జాంపుల్, మై, యువర్, దేర్, హర్, ఎట్సెట్రా. దిస్ ఈజ్ మై మనీ. పైన ఇవ్వబడిన ఉదాహరణలలో ఇది నా డబ్బు అనటం జరిగింది. ఇక్కడ నా అనే పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత డబ్బు అనే నౌన్ వచ్చింది.
ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ వీటి పేరుకు తగినట్లు డెఫినెట్గా వేటిని తెలియచేయవు. ఇవి మామూలుగా కొన్ని వస్తువులను, మనుష్యులను సూచిస్తాయి, కానీ ఖచ్చితంగా ఫలానావి అని చెప్పటం జరగదు. అంటే ఖచ్చితంగా వేటిని సూచిస్తాయో ఇవి తెలియజేయవు. ఎగ్జాంపుల్: ఎనీవన్, సంథింగ్, ఆల్, ఫ్యూ, ఎట్సెట్రా. పైన పేర్కొన్న ఉదాహరణలలో ఏవి కూడా ఒక స్పెసిఫిక్ నౌన్ని తెలియజేయటం లేదు. ఎనీవన్ అంటే ఎవరైనా కావచ్చు. సంథింగ్ అంటే ఏదైనా కావచ్చు. ఆల్ అంటే అన్నీ. ఫ్యూ అంటే కొన్ని. వీటిలో ఏది కూడా ఫలానాది అని స్పెసిఫిక్గా తెలియచేయటం లేదు. అందుకే వీటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. ఇంటెన్సివ్ ప్రొనౌన్. ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఏదైనా నౌన్ను కానీ ప్రొనౌన్ను కానీ నొక్కి చెప్పడానికి ఉపయోగపడతాయి. దీనిలో సింగులర్ అయితే సెల్ఫ్ను మరియు ప్లూరల్ అయితే సెల్ఫ్స్ను వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్: మై సెల్ఫ్, యోర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఎట్సెట్రా. హీ హిమ్సెల్ఫ్ డ్రోవ్ ద కార్. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది హీ అనే దానిని నొక్కి చెప్పడానికి ఉపయోగించటం జరిగింది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాక్యం యొక్క కర్తను సూచించడానికి ఉపయోగిస్తారు. దీనిలో కూడా సెల్ఫ్ను మరియు సెల్ఫ్స్ను వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్: మై సెల్ఫ్, యోర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఎట్సెట్రా. హీ విల్ గో టు ద స్కూల్ హిమ్సెల్ఫ్. సబ్జెక్ట్ను ఎంఫసైజ్ చేయటానికి కూడా వీటిని వాడటం జరుగుతుంది. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ప్రత్యేకించి ఎవరినైనా లేక దేనినైనా సూచించడానికి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని వాడతారు. ఇవి 5: దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్. ఎగ్జాంపుల్: దీస్ ఆర్ రియల్లీ ఆసమ్. అయితే కొన్నిసార్లు వీటిని నౌన్కి ముందు వాడటం జరుగుతుంది. అటువంటప్పుడు ఇవి అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి, కానీ ప్రొనౌన్స్ వలె కాదు. ఎగ్జాంపుల్: గివ్ మీ దట్ పెన్, గివ్ మీ దట్. పైన చెప్పబడిన ఉదాహరణలలో మొదటి దాంట్లో దట్ అనే దాని తర్వాత పెన్ అనే నౌన్ వాడబడింది. రెండవ దాంట్లో ఎలాంటి నౌన్ను వాడటం జరగలేదు. కనుక దీనిని అంటే దట్ అనే దానిని ప్రొనౌన్గా వాడటం జరిగింది. ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ప్రశ్నించడానికి వాడే ప్రొనౌన్స్ను ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ఈ ప్రొనౌన్స్ వలన ప్రశ్నలు తయారవుతాయి. ఎగ్జాంపుల్: వాట్, హూ, విచ్, whom, etc. వాట్ ఆర్ యూ బ్రింగింగ్ ఫర్ మీ? ఇక్కడ ఏమి తీసుకురాబడుతుందో దానికి బదులుగా వాట్ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ను వాడటం జరిగింది. సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ను సాధారణంగా వాక్యం మొదట్లో వాడటం జరుగుతుంది. కొన్నిసార్లు ఇవి మధ్యలో కూడా వాడవచ్చు. అయితే కర్తగా వీటిని వాడినప్పుడు వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే వాక్యంలోని పనిని ఎవరు చేస్తారో వారిని సూచించే ప్రొనౌన్ను సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటారు.
ఎగ్జాంపుల్, హీ బ్రోక్ మై విండో గ్లాస్. ఇక్కడ విండో గ్లాస్ అతని చేత బ్రేక్ చేయబడింది. అందుకని హీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. దీనికి విరుద్ధంగా వాక్యంలోని ఆబ్జెక్ట్ను తెలియజేసేవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే వాక్యంలోని క్రియ యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో లేదా క్రియా ఫలితం ఎవరికి చెందుతుందో దానిని సూచించే ప్రొనౌన్ను ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటారు. ఇవి సాధారణంగా క్రియ తర్వాత వస్తాయి. ఎగ్జాంపుల్, మామ్ టోల్డ్ మీ ఏ స్టోరీ. ఇక్కడ అమ్మ కథ చెప్పింది. ఎవరికి? నాకు. కనుక మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. రెసిప్రొకల్ ప్రొనౌన్. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఏదో ఒక చర్యను చేశారని సూచించడానికి రెసిప్రొకల్ ప్రొనౌన్ని ఉపయోగిస్తారు. ఈ చర్య యొక్క పర్యవసనాలను వారిరువురూ స్వీకరిస్తారు. ఎగ్జాంపుల్, ఈచ్ అదర్, వన్ అనదర్. ఇద్దరు ఉంటే ఈచ్ అదర్ను, అంతకంటే ఎక్కువ మంది ఉంటే వన్ అనదర్ను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, సీత అండ్ గీత గేవ్ ఈచ్ అదర్ గోల్డ్ బ్యాంగిల్స్ ఆన్ దేర్ బర్త్డే. ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ గ్రీటెడ్ వన్ అనదర్ బిఫోర్ సెమినార్. పైన ఇచ్చిన ఉదాహరణలను గమనిస్తే మొదటి దాంట్లో ఇద్దరు వ్యక్తులను సూచించడం జరిగింది కనుక ఈచ్ అదర్ను వాడటం జరిగింది. రెండవ దాంట్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారు కనుక వన్ అనదర్ను వాడటం జరిగింది. రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్ ఒక నౌన్ లేదా ప్రొనౌన్తో ఒక క్లాజు లేదా పదబంధాన్ని అనుసంధానించడానికి ఉపయోగించబడతాయి. అంటే ఇవి వాక్యంలోని నౌన్ లేక ప్రొనౌన్కు క్లాజ్తో ఉన్న పరస్పర సంబంధాన్ని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్, హూ, వాట్ ఎవర్, విచ్ ఎవర్, whose, that, etc. This is the ice cream that I want to eat. The driver who jumped the signals was stopped by the police. పైన ఇచ్చిన ఉదాహరణలను గమనిస్తే మొదటి ఉదాహరణలో ఏ ఐస్ క్రీమ్ నేను తినాలనుకున్నానో అది ఇదే అని చెప్పటం జరిగింది. రెండవ ఉదాహరణలో సిగ్నల్ను జంప్ చేసిన డ్రైవర్ను పోలీస్ పట్టుకున్నాడు. అంటే ఎవరైతే సిగ్నల్ను జంప్ చేశారో వారిని పోలీస్ పట్టుకున్నాడు అని చెప్పటం జరిగింది.